మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బాలరెడ్డి మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రపంచంలోనే ఆర్థిక శక్తిగా నిలబెట్టిన ఘనుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా, అనంతరం 10 సంవత్సరాల ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, వారి నిరాడంబర జీవితం దేశం పట్ల వారి అంకిత భావం భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాలరెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజు, ఎల్లాగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. 1991లో మన కరీంనగర్ బిడ్డ శ్రీ పివి నరసింహారావు వారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఆర్థిక సరళీకరణ తీసుకువచ్చి ఈ దేశాన్ని బంగారం కుదబెట్టి ఎంతో ఇబ్బందులున్న 1991లో ఒక గాడిగా పెట్టిన మహా వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మరి అదే కోవలో 2004 మే నుంచి 2014 మే వరకు ఏకదాటిగా 10 సంవత్సరాలు నెహ్రూ తర్వాత 10 సంవత్సరాల ఎర్రకోటపై సువర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన వ్యక్తి. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, మరి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. స్వర్గీయులు మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. వారికి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి వారి యొక్క సేవలు చిరస్మరణీయం. ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా మరి 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన క్రమంలో తను ముందంజగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహించిండు. ఇది మనం తెలంగాణ ప్రజలందరూ మరవలేనటువంటి చరిత్రాన్ని చెప్పక తప్పదు. ఆ రోజుల్లో మరి మైనారిటీ ప్రభుత్వంలో వామపక్షాలు కూడా దూరం పోయే పరిస్థితిలో మరి అమెరికాతో అణు ఒప్పంద కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం పోయినా సరే అని చెప్పి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారని చెప్పక తప్పదు. వారి లేని లోటు మనకు చాలా బాధాకరం. మరి యొక్క ఆయన ఉన్నటువంటి ఆశయాలు ఏవైతున్నాయో వాటిని మనం కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను.